నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్ఏఆర్ఎస్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్సస్ రీసెర్చ్ సహకారంతో 25 మంది ఎంపిక చేసిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రైతులకు నూతన బంగాళాల విత్తనాలను ఉచితంగా అందజేశారు. పంట సాగులో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడానికి అవసరమైన వివిధ రకాల ఇన్పుట్స్ను రైతులకు పంపిణీ చేశారు. ముఖ్యంగా మిషన్ల సహాయంతో సులభంగా కోయడానికి వీలైన ప్రత్యేక విత్తన రకాలను రైతులకు అందజేసినట్లు ఏడీఆర్ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. వీటితో పాటు విత్తన శుద్ధికి అవసరమైన మందులను కూడా రైతులకు పంపిణీ చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన ఆధునిక యాజమాన్య పద్ధతులను రైతులు తప్పకుండా అనుసరించాలని, తద్వారా తక్కువ ఖర్చుతో అధిక లాభాలు మరియు దిగుబడులు సాధించాలని శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా కోరారు. సంవత్సరము షెడ్యూల్డ్ కులాల ప్రణాళిక కింద మనం ఒక 25 మంది రైతాంగానికి నూతన వంగడాల విత్తనము, తర్వాత ఆ పంట సాగులో అధిక దిగుబడి సాధించడానికి కావాల్సిన ఇన్పుట్స్ అనేవి ఐఐపిఆర్ కాన్పూర్ వారి సహకారంతో అందజేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ సంవత్సరము మెషిన్ తో కోత కోయడానికి అనువైన NBEC 776 విత్తనం రైతాంగానికి అందజేయడం జరిగింది. దాంతో పాటు విత్తన శుద్ధికి కావలసిన మందులు, తర్వాత వారికి టార్పలిన్స్, తర్వాత సికిల్స్, స్ప్రేయర్స్ కూడా 25 మంది ముఖ్యంగా ఓర్వకల్లు జిల్లా ఉప్పరపాడు మండలం రైతులకు ఇవ్వడం జరిగింది. సో రైతాంగానికి ఈ విధంగా నూతన వంగడాన్ని లబ్ధి చేయడమే కాకుండా దాంతో పాటు కొంత ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు మనము సిఫారసు చేస్తున్న యాజమాన్య పద్ధతులను ఆచరించి అధిక దిగుబడులు సాధించి తద్వారా మన రాష్ట్ర శనగ దిగుబడి పెంపొందించడానికి కృషి చేయడానికి అవకాశం ఉంటుందని ఈ పథకము మనకు ఐఐపిఆర్ కాన్పూర్ వారు ఇవ్వడం జరిగింది.